ఏంటయ్యా ఏంటి గొడవ ఇక్కడ ఏం జరిగింది? మామూలు ఇవ్వలేదని ఆ పాండు మనుషులు వచ్చి నా హోటల్ అంతా నాశనం చేసేశారు సార్. సరేనయ్యా, వాళ్ళని అరెస్ట్ చేస్తా. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పే దమ్ము నీకుందా? అరెస్ట్ చేసే ధైర్యం మీకుంటే సాక్ష్యం చెప్పే దమ్ము నాకుంది. గొడవ చేసింది పాండు మనుషులే, అరెస్ట్ చేయండి. ఎక్కడ్రా నీ కొడుకు? ఇంకా రాలేదు. ఏంటా నీ కొడుకు ఏమైనా పెద్ద గుండాలనుకుంటున్నాడా? ఏమైందండి? ఇలాగే మా కుర్రాళ్ళు ఎవరినో కొట్టారు, నీ వాడు చూసి సాక్ష్యం చెప్తానన్నాడంట. నీ కొడుక్కి చెప్పు ఈ పాండు పైల్వాన్తో పెట్టుకోవద్దని. సాక్ష్యం పేరుతో స్టేషన్కి వెళితే వాడి శవాన్ని గుర్తుపట్టడానికి కూడా సాక్ష్యాలు లేకుండా చేస్తానని. దయచేయండి సార్. జానకి చూడవే, చూడు నీ ముద్దుల కొడుకు వచ్చాడు. సమాజ సేవ చేసి చేసి అలసిపోయి వచ్చుంటాడు. వెళ్ళండి సార్, వెళ్ళండి. వేణీళ్లు రెడీగా ఉన్నాయి మీకోసం. జానకి వెళ్ళమనవే, తర్వాత దేశంలోని సమస్యలన్నీ సాల్వ్ చేయొచ్చు. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం జరిగిందమ్మా? సన్మానం జరిగింది సార్. నాకు బ్రహ్మాండమైన సన్మానం జరిగింది. భగత్ సింగ్ లాంటి గొప్ప బిడ్డను కన్నానని నాకు సన్మానం చేశారు సార్. మా అమ్మ నాన్న చేత కూడా ఒక్క దెబ్బ తిని ఎరగను. ఈ రోజు తమరి పుణ్యమా అని ఒక రౌడీ వెధవతో ముఖం పగల ఒట్టించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నందుకు ఆమె తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారయ్యా. క్రికెట్ లో సెంచరీ కొట్టినందుకు వివిఎస్ లక్ష్మణ్ తల్లిదండ్రులకు దేశమంతా ఎంతో ఘనంగా సత్కారాలు జరిగాయ్యా. కానీ ఈ రోజు నా కన్నబిడ్డవి నువ్వు చేసిన ఘనకార్యానికి ఒక గుండా విధవ నా మొహం పగలగొట్టి ఇలా సన్మానం చేశారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మూలంగా మాకు ఇంకా ఎన్నెన్ని సన్మానాలు దొరుకుతాయో. ఈ రోజు నువ్వు చేసిన ఘనకార్యానికి ఆ రౌడీలు ఇంటికి వచ్చి నా మొహం పగలగొట్టారా. రేపు నువ్వు ఇంకేదన్నా చేస్తే ఆ గుండా విధవలను ఏకంగా చంపేస్తారా. చూడరా, నీ అమ్మ ముఖం చూడు. నేను చస్తే విధవై నా పెన్షన్ డబ్బులతో బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ దుర్మార్గులు ఏదో ఒక రోజు నన్ను కాకపోయినా మీ అమ్మని చంపేస్తారా. అప్పుడు ఈ ముసలి వయసులో నేను ఏ దిక్కు లేని అనాథనవుతాను. దయచేయండి సార్, దయచేయండి. లక్ష్మణ్ని అరెస్ట్ చేశారా? లేదు. ఎందుకు చేయలేదో తెలుసుకోవచ్చా? వెతుకుతున్నామండి, దొరకాలిగా. ఆ పని మీదే ఉన్నాం. మీ పని ఇలాగే ఉంటే వాడు దొరకడు సార్. నాతో రండి, చూపిస్తా. రండి సార్. ఎక్కియండి సార్. కోర్టుకు తీసుకెళ్ళడానికి భయం అయితే నేను వస్తాను. సాక్షి నేను ఆ సమయంలో ఒక టీ తాగుతున్నాను సార్. ఈ లక్ష్మణ్ దౌర్జన్యం చేయడం నా కళ్ళారా చూశాను సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట సదరు ముద్దాయికి 1000 రూపాయల జరిమానా, 8 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
ఏసీపీ గారు వచ్చారు. అతను లోపల రావటానికి వీల్లేదు. అవునమ్మా, అతని వల్లే నాన్న చచ్చిపోయాడు. ఫోన్ చేసి పిలిపించి మరీ తిట్టాడు. అందుకే మెంటల్ గా అప్సెట్ అయ్యి యాక్సిడెంట్ లో నాన్న చచ్చిపోయాడు. మెంటల్ గా అప్సెట్ అయి కాదురా, నీ ప్రవర్తన వల్లే నా పసుపు కుంకాలు రాలిపోయాయి. నీ ఆవేశం వల్ల నీ బాధ్యత లేని బ్రతుకు వల్లేరా ఆయన బ్రతుకు చాలించుకున్నారు. చూడు, ప్రియమైన తండ్రికి ఒక ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, వీధిలో కరెంటు పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం చూడడానికి ఓ డిపార్ట్మెంట్ ఉంది. అలాంటప్పుడు నీకేమిటా సంబంధం? నువ్వెందుకులా పట్టించుకుంటావు? ఎవరి పని వారు చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు బాబు. ఎవరి పని వాళ్ళు చేయకపోబట్టే సమాజం పాడైపోయింది బాబు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా చావు నీ సమస్యకు పరిష్కారం కావాలి. ఈ ఉత్తరం చదవగానే చేస్తే నాది ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్ అని నమ్ముతారు. నేను వాలంటీర్గానే పోతున్నాను కాబట్టి నా ఉద్యోగం నీకు ఇస్తారు. నా చావు చూసిన తర్వాతైనా నువ్వు మారుతావని ఆశిస్తూ పోతున్నావు. కోపం ఆవేశాలను వదిలి నీ కోసం, నీ తల్లి కోసం, నీ కుటుంబం కోసం నీ జీవితాన్ని ప్రారంభించు బాబు. తండ్రిగా ఇదే నా ఆఖరి కోరిక. చాలా గొప్ప త్యాగం చేశాడమ్మా మీ ఆయన. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషిని అనుకొని చాలాసార్లు చెప్పి చూశాడు. పశువును నిర్ణయించుకున్నాడు. బెత్తంతో కొట్టడం ఇష్టం లేక చావుతో అమ్మ పసుపు కుంకాలతో కొట్టాడు. చూడమ్మా, నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉందనుకుంటే నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ మెళ్ళో బంగారం కోసం ఎవడో రౌడీ బజార్లో నిన్ను చంపబోతుంటే కాపాడండి కాపాడండి అని పక్క వాళ్ళని అడగవా? నా కొడుకో మొగుడో వచ్చి కాపాడుతాళ్ళే అని అక్కడే నిలబడతావా? నాన్న సిద్ధాంతం ప్రకారం అయితే జనం కూడా నిన్ను కాపాడకూడదమ్మా. మా అమ్మ కాదుగా, మా అక్క కాదుగా, మనకెందుకులే అని నిన్న రౌడీలకు అప్పగించి వెళ్తారు. రోడ్డు మీద వెళ్ళేప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకున్నా, గాజు పెంకు గుచ్చుకోకపోయినా ఇంకొకళ్ళకి గుచ్చుకోకూడదని ఆ గాజు పెంకుని తీసి దూరంగా పడేస్తాం. అంతేగాని మనకెందుకులే అని వెళ్ళిపోంగా ఇంటి ముందు కడుక్కునేవాడు వచ్చి మాతాకవళం తల్లి అంటే ఇంత అన్నం ముద్ద పెడతామే. అలాంటిది సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప అమ్మా? తప్పని ఎవడికి వాడు తప్పించకపోతే ఈ దేశంలో రాత్రే కాదమ్మా, పట్ట పగలు కూడా నడి రోడ్డు మీద ఆడది తిరగలేదమ్మా. ఒకవేళ తిరిగితే మాత్రం చీర కావలసిన వాడు చీర, నగలు కావలసిన వాడు నగలు, మానం కావలసిన వాడు మానం, ప్రాణం కావలసిన వాడు ప్రాణం దోచుకుపోతారమ్మా, దోచుకుపోతారు. అయినా ఇవన్నీ మీ ఆయన గారికి అక్కర్లేదమ్మా. ఆయనకి తన ఫ్యామిలీ ముఖ్యం, తన పెళ్ళాం ముఖ్యం, తన కొడుకు ముఖ్యం. అందుకే ఇంత గొప్ప త్యాగం చేశాడు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అలాగేనమ్మా, మీ ఆయన చెప్పినట్టుగానే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, నా జీవితమే ముఖ్యం. సండే సండే చికెన్ చేసుకున్నామా, మండే మండే మటన్ వండుకు తిన్నామా, వారానికి ఒకరోజు సినిమాకి వెళ్ళామా, ఇవే నా జీవితానికి ముఖ్యం. కళ్ళ ముందు ఎవడు ఏడుస్తున్నా, ఎవడు చస్తున్నా మనకనవసరం అనుకునే జీవిస్తాను, మనకనవసరం అనుకునే జీవిస్తాను. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా తిరిగే ఒక తాగుబోతుకి, తిరుగుబోతుకి వేసినట్టు మీ ఆయన నాకేసిన శిక్షని బాధ్యతగా ఫీల్ అయి చీము నెత్తురు చచ్చిన వాడిలా, కండబలం ఉండి కుంటివాడిలా, గుండె బలం ఉండి గుడ్డివాడిలా, బండ రాయిలా బ్రతుకుతానమ్మా. మీ ఆయన ఆత్మకి సంతృప్తిని కలిగిస్తాను, సంతృప్తిని కలిగిస్తాను, సంతృప్తిని కలిగి